నల్గొండ ఖమ్మం వరంగల్ ఉమ్మడి జిల్లాల పట్టభద్రుల ఎమ్మెల్సీ ఉప ఎన్నిక పోలింగ్ ప్రశాంతంగా ముగిసింది. ఉదయం 8 నుంచి సాయంత్రం 4 గంటల వరకు కొనసాగిన పోలింగ్ 3 జిల్లాల పరిధిలోని ఓటర్లలో 73% మంది ఓటు హక్కు వినియోగించుకున్నట్టు సమాచారం. సాయంత్రం 4 గంటలలోపు క్యూ లైన్లో నిల్చున్న వారికి సమయం ముగిసిన అవకాశం కల్పించడంతో 30కి పైగా పోలింగ్ స్టేషన్లలో రాత్రి 9 గంటల వరకు పోలింగ్ కొనసాగింది. కాగా పోలింగ్ ముగిసే సమయానికి అత్యధికంగా ములుగు జిల్లాలో 74.54%, అత్యల్పంగా ఖమ్మం జిల్లాలో 65.54% నమోదైందని ఉప ఎన్నిక రిటర్నింగ్ అధికారి నల్గొండ జిల్లా కలెక్టర్ దాసరి హరిచందన ఒక ప్రకటనలో తెలిపారు. పోలింగ్ ప్రశాంతంగా జరిగిందని, జూన్ 5న ఓట్ల లెక్కింపు చేపడతామని పేర్కొన్నారు. పోలింగ్ మెటీరియల్ను భారీ బందోబస్తు మధ్య నల్గొండలో ఏర్పాటు చేసిన స్ట్రాంగ్ రూమ్ కు తరలించారు. కాగా ఈ ఉప ఎన్నికల్లో కాంగ్రెస్ అభ్యర్థిగా పోటీ చేసిన తీన్మార్ మల్లన్న తన సతీమణితో కలిసి యాదాద్రి భువనగిరి జిల్లా తుర్కపల్లి మండలం కేంద్రంలో ఓటు హక్కును వినియోగించుకున్నారు. బీజేపీ అభ్యర్థి ప్రేమేందర్ రెడ్డి దంపతులు హనుమకొండ ఆర్ట్స్ కాలేజీలో, బీఆర్ఎస్ అభ్యర్థి ఏనుగు రాకేష్ రెడ్డి హనుమకొండలోని పింగళి కాలేజీలో ఓటు వేశారు. ఎమ్మెల్సీ ఉప ఎన్నికల్లో పలుచోట్ల పట్టభద్రులైన ఓటర్లకు డబ్బులు పంపిణీ చేశారన్న ప్రచారం జరిగింది. 2 రాజకీయ పార్టీలు ఒక్కో ఓటరుకు 500 రూపాయల చొప్పున ఇవ్వగా మరో పార్టీ 300 రూపాయల చొప్పున ఇచ్చినట్టు తెలుస్తోంది. ఖమ్మం జిల్లాలో మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి క్యాంపు కార్యాలయంలో ఉదయం నుంచి పట్టభద్రులు భారీగా తరలివచ్చారు. ఓటుకు 500 రూపాయలు ఇస్తున్నారనే సమాచారంతో పట్టభద్రులు అక్కడికి వచ్చారు. డబ్బుల కోసం ఎగబడ్డారు. 500 కోసం పట్టభద్రులు ఇలా ఎగబడ్డాన్ని చూసి సామాన్యులు ముక్కున వేలేసుకున్నారు.